హలో అందరికీ. బ్రెడ్తో ఏమైనా చేద్దామని చెప్పి మా అక్క నేను ఇద్దరం ప్రిపేర్ చేస్తున్నాం. మా అక్క ప్రిపేర్ చేస్తుంది, నేను చూస్తున్నా, వీడియో తీస్తున్నాను. బ్రెడ్తో చేసుకోవటానికి చాలా ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా, అందరూ చేసుకోవటానికి వీలుగా చాలా రకాలు ఉంటాయి. మేమైతే డబుల్ టమాటో చేస్తాము, అదే బ్రెడ్ హల్వా చేస్తాము. అందులో కలాకండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము కొంచెం కలాకండ్ పీసెస్ బయట కొనుక్కొని తీసుకొచ్చి అందులో వేసుకొని దాన్ని ప్రిపేర్ చేస్తాము. చాలా బాగుంటుంది కదా, మీకు కూడా తెలుసు దాని టేస్ట్. మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎక్కువగా ఈ స్వీట్ చేసుకునే వాళ్ళమే, అదే డబుల్ టమాటో. ఇప్పుడైతే బ్రెడ్తో మా అక్క స్పెషల్గా ఏదో చేసేస్తుంది, అదేంటో చూడండి. బ్రెడ్కి చుట్టూ ఉంటాయి కదా, బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అవి మొత్తం కట్ చేసేసుకుంది. ఒకదానికి కట్ చేసింది, మిగతావి పర్వాలేదులే తినేద్దాము అని చెప్పి ఉంచేసింది. వాటిని నెయ్యి వేసి కాల్చుతుంది. ప్రాసెస్ అంతా మీరే చూసేసేయండి. మా అక్క వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళిద్ది. స్కూల్ నుంచి వచ్చేసరికి తనకి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలని ఇది ప్రిపేర్ చేస్తుంది. రోజు ఏదో ఒకటి చేస్తుంది, వచ్చేసరికి పెట్టేస్తుంది, అది తినేస్తుంది. బ్రెడ్తో చేసుకునేవి హెల్దీ కదా, బ్రెడ్ హెల్దీ కదా, అందుకు దాంతో చేసుకుంటే మంచిదని దాంతోనే చేస్తుంది. అలానే బ్రెడ్ ఎక్కువ తీసుకొచ్చి ఇంట్లోనే అలా నిల్వ ఉంచుకోలేము, అదేమో పాడైపోయిద్ది. ఒక 3 డేస్లో అనుకుంటే ఎక్స్పైరీ డేట్ ఇది ఇస్తాడు. ఈ 3 డేస్లోగా కంప్లీట్ చేసేసేయాలి, లేదంటే బూజు పట్టేయటం అలా అయిపోయిద్ది. అలాంటివి తినకూడదు కదా, అందుకు వెంటనే తెచ్చేసుకొని తినేయటమే. మీరు ఇంట్లో బ్రెడ్ తెచ్చుకొని నిల్వ ఉంచట్లేదు కదా, అలా తినకూడదు కదా, ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకు అలా ఇంట్లో నిల్వ ఉంచుకుంటే ఎప్పటి నుంచి అలా ఉంచుకోవటం మానేయండి. మీకు తెలుసు అనుకుంటా, ఎందుకంటే ఒక 3-4 డేస్ ఉండగానే బూజు రావడం అది తెలిసిద్ది. కాబట్టి అలాంటివి మానేసుకోవటం బెటర్. మా అక్క ఈ బ్రెడ్స్ అనేవి బాగా కరకరలాడే విధంగా వేయించేసుకొని దాంట్లో వేయటానికి పాకం రెడీ చేసింది. పంచదార పాకం కూడా దానికి క్వాంటిటీ సమానంగా సరిపోయేటట్టుగా, అంటే పంచదార ఎంత తీసుకుందో వాటర్ కూడా అంతే సమానంగా తీసుకుంది అనుకుంటున్నాను. మీరు వీడియో చూసేసేయండి. అంటే ఎవరికి ఎక్కువ షుగర్ కావాలనుకుంటే వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. పాకం అనేది కొంచెం తేగ పాకం వచ్చేటట్టుగా, అంటే అలా వస్తే ఆ బ్రెడ్కి అనేది బాగా పట్టిద్ది. ఇది కూడా తినడానికి కొంచెం బ్రెడ్ హల్వాలానే ఉంటుంది. కొంచెం దాన్ని పేస్ట్ చేసేసుకొని దాంట్లో కొంచెం కలాకండ్ పీసెస్ ఏవైనా ఇంట్లో ఉంటే తీసుకొని వేసుకొని తింటే అది కూడా స్వీట్లా అలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేసేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.